మీరు కూడా చాలామందిలాగా రిటైర్మెంట్ తర్వాత అమౌంట్ అంతా తీసుకెళ్ళి ఎఫ్డీ వేసేసి దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్తో బతికేద్దాం అనుకుంటున్నారా? ద డెసిషన్ మే డెస్ట్రాయ్ యువర్ ఫ్యూచర్. ఎస్ ఫ్రెండ్స్, రిటైర్ అయిన తర్వాత చాలామంది అనుకుంటారు రిస్క్ ఎందుకు, మనీ అంతా తీసుకెళ్ళి సేఫ్ జోన్లో పెట్టేసేసి మనం హ్యాపీగా ఉందాం అనుకుంటారు. ఇది వినటానికి బాగానే ఉంటుంది, కానీ రియాలిటీలో ఇది టూ డేంజరస్. ఎందుకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పోస్ట్ రిటైర్మెంట్ అసెట్ అలొకేషన్ ఎంత ఇంపార్టెంటో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో రిటైర్మెంట్ తర్వాత పీపుల్ అనుకునే బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే ఈక్విటీ అనేది రిస్క్, డెట్ కానీ లేదంటే ఎఫ్డి కానీ మోస్ట్ సేఫెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అని చెప్పని అనుకుంటారు. బట్ రిటైర్మెంట్లో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటో తెలుసా మీకు? అది ఇన్ఫ్లేషన్. మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ గ్రో అవ్వట్లేదు అంటే, లేదంటే అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ కంటే ఫాస్ట్గా గ్రో అవ్వట్లేదు అంటే మీ పర్చేస్ పవరు రెగ్యులర్గా పడిపోతూ ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక 10 years బ్యాక్ ఒక ₹1,00,000 ఉన్న వాల్యూ ఇవాళ ₹1,00,000 ఉందా? అప్పుడు మీరు ₹1,00,000 ఏదైతే కొనగలుగుతున్నారో ఇవాళ అలాంటి వస్తువే ₹1,00,000 మీరు కొనగలుగుతున్నారా? అదే పర్చేజ్ వాల్యూ డిక్రీజ్ అయిపోవటం. ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇదే. మీ ఇన్వెస్ట్మెంట్, మీ రెగ్యులర్ ఇన్కమ్ గ్రో అవ్వట్లేదు అంటే మీ పర్చేసింగ్ పవర్ రెగ్యులర్గా తగ్గిపోతున్నట్టు. అండ్ సెకండ్ థింగ్, 100% డెట్లో కానీ లేదంటే ఎఫ్డీలో పెట్టడం ఎందుకు ప్రాబ్లం అంటే, ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయటం లేదంటే డెట్స్లో ఇన్వెస్ట్ చేయటం ఇవాళ సేఫ్గానే కనపడుతుంది, కానీ ఒక 10 years తర్వాత మీ ఇన్కమ్ షార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎఫ్డీ కానీ డెట్ కానీ వీటిలో గ్రోత్ ఉండదు, ఇన్ఫ్లేషన్ ఈట్స్ యువర్ మనీ, అండ్ లాంగ్ రిటైర్మెంట్ లైఫ్లో మనీ షార్ట్ అవుతూ ఉంటుంది. సో స్మార్ట్ రిటైర్మెంట్లో అసెట్ అలొకేషన్ ఎలా ఉంటుంది అంటే, స్మార్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్లో బకెట్ సిస్టమ్ ఫాలో అవుతాం. అంటే బకెట్ సిస్టమ్ అంటే ఈక్విటీ ఫండ్స్ని గ్రోత్ కోసం యాడ్ చేస్తాము, బ్యాలెన్స్డ్ కానీ హైబ్రిడ్ ఫండ్స్ని కానీ ఇన్కమ్ సస్టైన్ అవ్వడానికి యూజ్ చేస్తాము, అండ్ రెగ్యులర్ క్యాష్ ఫ్లోస్ కోసం సేవింగ్స్ అకౌంట్ కానీ లేదంటే డెట్ ఫండ్స్ కానీ యూజ్ చేస్తాం. సో ఈ ప్లానింగ్లో ఎగ్జాక్ట్ రేషియో అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు, కానీ బ్యాలెన్స్ ఈజ్ మ్యాండేటరీ. మీ అందరూ గుర్తుంచుకోవాల్సిన సింపుల్ రూల్ ఏంటంటే, రిటైర్మెంట్ అంటే నో రిస్క్ కాదు, మేనేజ్డ్ రిస్క్. మనీ గ్రో అవ్వాలి, కానీ ఎలాంటి షాకులు తగలకూడదు ఇన్వెస్ట్మెంట్లో. సో ఈ షాకులు తగలకుండా ఉండాలి అంటే ప్రాపర్ అసెట్ అలొకేషన్ ఇంపార్టెంట్. సో ఫైనల్గా రిటైర్మెంట్ ప్లానింగ్లో రిస్క్ని అవాయిడ్ చేయడం కాదు, రిస్క్ని మేనేజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. రైట్ అసెట్ అలొకేషన్ కీప్స్ యువర్ మనీ సేఫ్. If you like the content, please like, share, subscribe to Financial Dr. Srinivas, your partner in your wealth journey. Thank you.